హాయ్ ఎవ్రీవన్. నాది 41 డేస్ ఛాలెంజ్ మొన్న జూలై 31కి అయిపోయింది. యోగా డే జూన్ 21 రోజు స్టార్ట్ చేసినాను అండ్ ఇట్ ఎండెడ్ ఆన్ జూలై 31. నేను ఈ 41 డేస్ ఛాలెంజ్లో ఘోరంగా ఫెయిల్ అయినాను. నేను ఏంది ఓన్లీ 5 స్టెప్స్ అనుకున్నాను కదా, 6500 స్టెప్స్ అనుకున్నాను. అది రెగ్యులర్గా చేయలేదు. కొన్ని రోజులు చేస్తాను, కొన్ని రోజులు చేయలేదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనుకున్నాను, అది కూడా రెగ్యులర్గా చేయలేదు. 10 పేజెస్ ఆఫ్ ఎనీ నాన్ ఫిక్షన్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అనుకున్నాను, అది కూడా కొన్ని చదివినాను, కొన్ని చదవలేదు. మళ్ళీ 4 లీటర్స్ ఆఫ్ వాటర్, అది చేయలేదు. స్క్రీన్ టైం 6 అవర్స్ ఉంటే దాన్ని రెడ్యూస్ చేస్తా అనుకున్నాను. ఐరానికల్లీ అది ఇంకా ఇంక్రీజ్ అయిపోయేది. మళ్ళీ ఒకటి సీరియస్గా పాటించింది ఏంటంటే నో ఆల్కహాల్ అనుకున్నాను, అది ఒక్కటే పాటించినాను. సో ఐ ఫెయిల్డ్ ఇన్ దిస్ ఛాలెంజ్ ఘోరంగా. బట్ నేను అనలైజ్ చేసుకుంటే నేను ఎందుకు ఫెయిల్ అయినా అనలైజ్ చేసుకుంటే నా ఇంటెంట్ బాగుంది. బట్ ఆ ఇంటెంట్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే దేర్ షుడ్ బి సమ్ ప్లాన్. ఒక ఫుల్ ప్రూఫ్ ప్లాన్ ఉండాలి. మార్నింగ్ 5 o'clock లేవాలి, 10 పేజెస్ ఆఫ్ బుక్ చదవాలంటే ఒక డెడికేటెడ్ టైమ్ స్లాట్ దానికి ఇవ్వాలి, ఒక టైం స్లాట్ డెడికేట్ చేయాలి. మళ్ళీ స్క్రీన్ టైం 2 hours కంటే మించింది అంటే కొన్ని అలర్ట్స్ పెట్టుకోవాలి మొబైల్లో. అట్లాంటివి ఏం చేయలేదు, జస్ట్ బ్లైండ్గా వెళ్ళిపోయినా నేను. సో ఇట్లాంటివి 100% ఫుల్ ప్రూఫ్ ప్లానింగ్ ఉంటే మనం సక్సీడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ నాకు సాటిస్ఫైయింగ్ థింగ్ ఏంది ఈ ఛాలెంజ్లో ఏంది అంటే, ఇది చూసి మా ఒక కజిన్, అతను 105 డేస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసిండు. మళ్ళీ మా స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా సీరియస్గా వాకింగ్ వెళ్తారు. ఒక గ్యాంగ్ ఫామ్ అయ్యి నేను కూడా వెళ్ళాను వాళ్ళతో కొన్నిసార్లు. టైం కన్స్టెంట్ వల్ల నేను కూడా వెళ్ళలేకపోయాను కొన్నిసార్లు వాళ్ళతోనే. సో ఇదంతా ఏంది అంటే అట్లీస్ట్ నేను ఈ థాట్ని ట్రిగర్ చేయగలిగిన మా ఫ్రెండ్స్లో, మా కజిన్స్లో. నాకు అది చాలా సాటిస్ఫైయింగ్ ఉంది. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఆల్కహాల్ థింగ్, అది కూడా నేను టచ్ చేయలేదు కదా. నాకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. సో నేను దీన్ని నెక్స్ట్ ఇయర్ జూన్ 21, నెక్స్ట్ ఇయర్ యోగా డే 2026 వరకు నేను ఐ విల్ నాట్ టచ్ ఆల్కహాల్. సో నా ఈ ఒట్టుని అప్గ్రేడ్ చేసుకుంటున్నాను, ఒట్టుని రెన్యువల్ చేసుకుంటున్నాను. ఓకే ఓకే. సో మళ్ళీ ఈ ఛాలెంజ్ నేను ఒక 2-3 months తర్వాత ఐ విల్ స్టార్ట్ అగైన్. ఇంకొక అప్డేట్ ఏంటి అంటే ఐ సూన్ స్టార్ట్ పోస్టింగ్ అబౌట్ ద టాపిక్స్ దట్ ఐ వాంటెడ్ టు డిస్కస్. అది ఏదైనా టాపిక్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఇంకా పోయిటరీ కానివ్వండి, పాలిటిక్స్ కానివ్వండి, ఇట్లాంటి టాపిక్స్ పైన నా యొక్క ఏమంటారు వాక్ స్వాతంత్రాన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటాను. సో ఆ స్టోరీ టెల్లింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా నేను చెప్తాను. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తూ భావిస్తున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.